హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక భాగమని తెలిపారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందన్నారు. సిపి హైదరాబాద్ గా చార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం గణేష్ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది. 17వ రోజు నిమజ్జనం ఉంది. 19వ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది. సో ఈ అన్నిట్లో ఇప్పుడు సిటీ పోలీస్ పూర్తిగా నిమగ్నమై ఉంది కనుక మన ముందు ఉన్న మొదటి ఛాలెంజ్ అదే. సో దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను కలిసి వారి సూచనలన్నీ తీసుకొని దాని తర్వాత మా ఆఫీసర్స్తో ఈ ఏర్పాట్ల గురించి అన్ని సమీక్షించి తర్వాత వచ్చే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది. అది డిస్కస్ చేసి, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మిలాద్ ప్లస్ గణేష్ ఒకే రోజు రావడం, మరి ముస్లిం మత పెద్దలందరూ కూడా కలిసి దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈసారి కూడా చేశారు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక భాగమని తెలిపారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ సిపిగా మరోసారి సివి ఆనంద్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. అయితే గతంలో 2 ఏళ్ల పాటు హైదరాబాద్ సిపిగా బాధ్యతలో ఉన్నటువంటి సివి ఆనంద్ను ఎలక్షన్ సమయంలో అతనిపై బదిలీ వేటు వేశారు. అయితే కొత్తగా వచ్చినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి దాదాపు 9 నెలల కాలం పాటు తన బాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే నిన్న మరోసారి ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ను మరోసారి హైదరాబాద్ సిపిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొద్ది నిమిషాల క్రితమే సివి ఆనంద్ తన హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని, డ్రగ్స్ పైన చాలా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ పైన కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సివి ఆనంద్ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ అనేది ఈ మధ్య కాలంలో గాడి తప్పిందనేటువంటి అంశాన్ని ఒకవైపు రాజకీయ పార్టీలు కావచ్చు, మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కొంత పోలీస్ డిపార్ట్మెంట్ పైన నెగిటివ్ ఫీలింగ్ తో ఉన్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ అనేది గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగానే ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో పెడతామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక పోలీసింగ్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి కేవలం ప్రజల వద్ద మాత్రమే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళతో కఠినంగానే వ్యవహరిస్తాము, చాలా గట్టిగానే పోలీసింగ్ పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని సివి ఆనంద్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లో చాలా కీలకమైనటువంటి పండుగల్లో వినాయక చవితి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. వినాయక చవితి నిమజ్జనం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతం కంటే కూడా ఈ ఏడాది వినాయక నిమజ్జనం అనేది చాలా సజావుగా జరిగేలా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా సివి ఆనంద్ కూడా స్పష్టం చేసినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉంది కాబట్టి హైదరాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి సివి ఆనంద్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఫైల్ ఇప్పటి వరకు తాను చూడలేదని, ఖచ్చితంగా ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసును రివ్యూ చేసిన తర్వాత సమీక్ష నిర్వహించిన తర్వాత దానిపైన ముందుకు వెళ్తాం. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, శ్రవణ్ కుమార్ వీరిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి రప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సివి ఆనంద్ కూడా చెప్తున్నాడు. ఇప్పటికే అధికారులతో కూడా భేటీ అయ్యాడు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ పోలీసుల ఆఫీసర్స్తో భేటీ ముగిసిన తర్వాత ఓల్డ్ సిటీ కావచ్చు మిగిలినటువంటి ప్లేసెస్ను కూడా సివి ఆనంద్ విజిట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. నవీన్.